జనసేన పార్టీ సభ్యత్వాలు చాలా క్రియాశీలక సభ్యత్వాలు చాలా కీలకమైనవిగా జరిగాయి ఈ సంవత్సరం. గతంలో ఎన్నడూ లేనంత విధంగా గతంలో కన్నా డబుల్ త్రిబుల్ జరిగాయట. అంటే దాదాపు 13 లక్షల నుంచి 15 లక్షల వరకు ఈసారి సభ్యత్వాలు నమోదు చేసుకుందని చెప్పి తెలుస్తుంది. అంటే గతంలో జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో కష్టాలు ఎదుర్కొని జనసేన పార్టీ నిలబడి ఈసారి అధికారం దశగా అడుగులు వేసి పవన్ కళ్యాణ్ గారి మాటలే శిరోధార్యంగా భావించి చాలా మంది జన సైనికులు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి వెన్నుదన్నుగా ఉండి నిలిచారు. ఈసారి అదే తరహాలో పవన్ కళ్యాణ్ గారు నా వ్యూహాలు నాకున్నాయి, వ్యూహాలు నాకు వదిలేయండి, నన్ను నమ్మి వర్క్ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అదే తరహాలో ఈసారి ఆయన వ్యూహాలతోనే ఈసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అదే తరహాలో ఈసారి నువ్వెత్తున జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు కూడా భారీగా పెరిగాయి. రేపు అంటే నిన్నటితో 5వ తారీఖుతో లాస్ట్ అయిపోయింది జనసేన పార్టీకి సంబంధించి క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించి. ఇప్పటికే దాదాపు 13 లక్షలకు పైగా జనసేన పార్టీ సభ్యత్వాలు అఫీషియల్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఎన్నడూ ఏ పార్టీకి లేనంత విధంగా క్రియాశీలక సభ్యత్వాలు చేసుకున్నారంటే ఆలోచించండి. ఒక్క విశాఖ జిల్లాలోనే 1,50,000కు పైగా సభ్యత్వాలు నమోదు చేసుకున్నారట. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో 20,000కు పైగా సభ్యత్వాలు ఇప్పటికే అత్యధికంగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఏ జిల్లా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఈస్ట్ గోదావరిలోను లేదా వెస్ట్ గోదావరిలో ఉమ్మడి గోదావరి జిల్లాలోనూ లేదా ఇంకొక చోట ఎక్కువగా ఉంటది అని చెప్పి బలం ఉంటుంది అని చెప్పి చాలా మంది భావించారు. విశాఖ జిల్లాలో కొంత ప్రభావం చూపిస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు ఇచ్చాపురం నుంచి మొదలు పెడితే రాయలసీమ చిత్తూరు జిల్లా వరకు కూడా జనసేన బలం భారీగా పెరిగింది. ఈసారి క్రియాశీలక సభ్యత్వాలు కూడా అదే తరహాలో జనసేన పార్టీకి ఒక అద్భుతమైన వేదికగా నిల్చున్నాయి. ఒక్కసారి మనం చూడొచ్చు, ఒక్క పెందుర్తి నియోజకవర్గంలోనే దాదాపు ఎన్నో సభ్యత్వాలు దాదాపు 34,000 సభ్యత్వాలు పెందుర్తి నియోజకవర్గంలోనే జరిగాయట. దానిలో ఒక వ్యక్తి ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి నమోదు చేసినటువంటి దారి భోగాలింగ నాయుడు గారికి 1000 సభ్యత్వాలని చెప్పారు. నేను జస్ట్ మీకు రఫ్ గా చూపిస్తాను. జనసేన పార్టీకి సంబంధించి 5వ సభ్యత్వాలు చేసినటువంటి వ్యక్తులు కొంతమంది, వాళ్ళందరూ కూడా దీంట్లో కూడా చూడొచ్చు. కర్నూలు, పొన్నూరు, మచిలీపట్నం, చంద్రగిరి, పెద్దాపురం, ఆళ్లగడ్డ, ఉండి, అలాగే కొత్తపేట నియోజకవర్గాలు, అలాగే శ్రీకాళహస్తి, కర్నూలు, రాపచోడవరం, పెద్దాపురం, తెనాలి, నిడదవోలు, గుంటూరు వెస్ట్, అలాగే శ్రీకాళహస్తి, అలాగే మదనపల్లి, చిత్తూరు జిల్లా మదనపల్లిలో, ఒంగోలు, సత్తెనపల్లి, తూర్పు విజయవాడ తూర్పు, సర్వేపల్లి, శ్రీకాళహస్తి, పెందుర్తి, పెద్దాపురం, సర్వేపల్లి, అమలాపురం, తెనాలి, కడప. అంటే చాలా క్లియర్ గా జనసేన పార్టీ తన బలాన్ని భారీగా పెంచుకుంది. ఈ ఎలక్షన్స్ లో తన బలాన్ని చూపించే అధికారం దశగా అడుగులు వేసి అటు రాష్ట్ర కేంద్ర ప్రాంతాల్లో రెండు చోట్ల కూడా జనసేన పార్టీ తన బలాన్ని చూపించింది. అంతేకాకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ కి చాలా భారీగా అడుగులు వేయబోతుంది జనసేన పార్టీ అనడానికి ఇదొక ఉదాహరణ. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా తెలంగాణలో కూడా చాలా భారీగానే ఈసారి సభ్యత్వాలు జరిగాయట. అది కూడా షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా చాలా భారీ ఎత్తున ఈసారి జనసేన పార్టీ సభ్యత్వాలు జరిగినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వాలే దాదాపు 13 లక్షలకు పైగా ఉన్నాయంటే ఒక కుటుంబం నుంచి ఒక్కరు చేయించుకున్నా సరే మీకు 13 లక్షల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ లో ఈసారి జనసేన పార్టీ వెంట పవన్ కళ్యాణ్ గారి వెంట ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. ఏదేమైనా సరే ఈసారి నెక్స్ట్ ఎలక్షన్స్ కి చాలా బలమైన శక్తిగా అవతరించబోతుంది జనసేన పార్టీ. ఇప్పటికే అవతరించింది. నెక్స్ట్ ఎలక్షన్స్ కి తనను కాదని ఏ పార్టీ కాదు, ఇంకొక వ్యక్తి కూడా
పవన్ కళ్యాణ్ గారిని సీఎం అయ్యే ఆపే అవకాశమే ఎవరికి లేకుండా ఈసారి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలే దానికి నిదర్శనంగా చూసుకోవచ్చు. ఏదేమైనా సరే జనసేన పార్టీ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో భారీగా తన ఓటు శాతాన్ని పెంచుకుంది. ఇది 2029కి ఇప్పుడు ఈలోపు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలు లేదంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి భారీగా జనసేన పార్టీ దృష్టి పెట్టడానికి మూల కారణం కూడా ఇదే అన్నట్టుగా తెలుస్తుంది.